రోహిత్ శర్మ ఆబ్సెన్సీలో టీ20 కెప్టెన్గా ఏడాది పాటు టీమిండియాను నడిపించిన హార్దిక్ పాండ్యా రోహిత్ తిరిగి వచ్చాక వైస్ కెప్టెన్గాను కొనసాగుతున్నాడు. అయితే ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్కు పాండ్యా మారడం, అది కూడా రోహిత్ను పక్కన పెట్టి పాండ్యాను కెప్టెన్ చేయడం హిట్ మ్యాన్ ఫ్యాన్స్ ఎవ్వరికీ నచ్చలేదు. దానికి తోడు ముంబై ఈ సీజన్లో పేలవ ప్రదర్శన ఇవ్వడం, మ్యాచ్లు ఆడేటప్పుడు ఓడిపోతున్న పాండ్యా తన యాటిట్యూడ్ను ప్రదర్శించడంతో ఈసారి అసలు వరల్డ్ కప్లో పాండ్యా ఉండడు అంటూ విపరీతమైన ట్రోలింగ్ను ఎదుర్కొన్నాడు. ఐపీఎల్ సంగతి ఎలా ఉన్నా అటు కెప్టెన్గా ఇటు ఆటగాడిగా తన ప్రదర్శన అంతగా లేకున్నా బ్యాటింగ్ ఆల్రౌండర్ కావడం పాండ్యాకు కలిసి వచ్చింది. పేస్ బౌలింగ్ వేస్తూ లోయర్ ఆర్డర్లో పాండ్యా ఉపయుక్తమైన బ్యాటర్గా ఉండగలడు అని బీసీసీఐ సెలక్షన్ కమిటీ భావించింది. అందుకే అతన్నే వైస్ కెప్టెన్గా కొనసాగిస్తూ టీ20 వరల్డ్ కప్ టీంను సెలెక్ట్ చేసింది. మరోవైపు సెలక్షన్ కమిటీలో భాగమైన రోహిత్ శర్మ కూడా తనకు ముంబై ఇండియన్స్ జట్టులో ఎదురైన అవమానాన్ని వరల్డ్ కప్లో చూపించాలని అనుకోలేదు. పర్సనల్ యుగోలను పక్కన పెట్టి పాండ్యాను ఓ భారత ఆటగాడిగా చూశాడు కాబట్టే పాండ్యా జట్టులో ఉన్నాడనైతే అర్థమవుతోంది. ఇది ఖచ్చితంగా రోహిత్ శర్మ పెద్ద మనసుకు ఓ ఉదాహరణ అంటూ ఫ్యాన్స్ హిట్ మ్యాన్ను ప్రైజ్ చేస్తున్నారు.